హాయ్ వ్యూవర్స్, మార్నింగ్ పికిల్స్ సంబంధించి ఒక వీడియో పెట్టాం కదా. మీ స్థాయి కాదండి, ఎందుకు పెట్టారని కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో ఎవరికైనా సబ్స్క్రైబ్ అయినారన్నా, ఎవరి వీడియోలన్నా మీరు చూస్తున్నారు అన్నా, వాళ్ళు అర్హత ఉన్నలా కదా ఫస్ట్ చెక్ చేసుకోండి. అలాగే ఎవరైనా వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఏదైనా కొంటున్నప్పుడు కూడా వారికి అర్హత ఉందో లేదో మీరు చూసుకోండి. వీళ్ళకి సంబంధించి చాలామంది ఫాలోవర్లు అంట, ఫ్యాన్స్ అంట, అవి ఏంటో తెలియదు, మన దగ్గర కామెంట్స్ కూడా పెడుతూ ఉంటే దానిని హైలైట్ చేస్తూ వాళ్ళు అలా మారటానికి కారణం ఎవరు, మీరు కాదన్నది ఒకటి చెప్పాను. అండ్ వాళ్ళని చూసి ఇంకెవరు తయారు కావద్దన్నది ఒకటి. అండ్ నార్మల్ చిన్న షాప్ అయినా పెద్ద రెస్టారెంట్ అయినా వాటర్ ఏదైనా సరే కస్టమర్స్ అన్నప్పుడు దేవుళ్ళు తప్ప వేరేది కాదు. వారితో దైవంతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు పాదాలను పట్టమనో దేవుడిని బతిలాడమనో అలాగే అనేది అసభ్యజలం వాడొద్దు. అందులో వాళ్ళు వాడిన పదజాలం మీద చాలా ఘోరంగా ఉంది. సో ఇటువంటిది పోలీసు దృష్టి కనుక వెళ్తే సోమోటో కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఓకేనా? దానికోసం ఆ వీడియో చేశాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మన దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగితే ఎవరా ఈ రకంగా అని చెప్పేసి చూస్తే అప్పటికే మా మీడియా వాళ్ళు టచ్ చేశారు. అందుకని అది ఇచ్చున్నాను తప్ప వేరేది కాదు. సరే, డైరెక్ట్ పాయింట్ ఏంటి ఇప్పుడు? పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఫస్ట్ నేను చాలా పాజిటివ్గా ఒక వీడియో ఇచ్చాను. ఆ తర్వాత రాముడికి సంబంధించి అతను అన్నటువంటివి నా దృష్టికి తీసుకువస్తే అప్పుడు నేను క్రాస్ చెక్ చేసి వీడియో ఇచ్చాను. ఆ తర్వాత నుంచి ప్రతి వీడియోలో కూడా నేను అతను పాజిటివ్గానే మాట్లాడాను. ఆ రాముడి ఒక్క వీడియోలోనే అతని గురించి నేను కోపపడ్డాను తప్ప అక్కడ దూషించలేదు నేను. ఫస్ట్ వీడియోలో కూడా అరే పాప ఈయనకి ఇంతమంది ఫ్యాన్స్ అంటే నాకు అప్పటివరకు ఎవరో తెలియదు. ఈయన చనిపోయినాడు, అంత ధర్నాలు నిరసనలు చేస్తున్నారు అంటే ఎవరు ఏంటని అప్పుడు చూసా. ఆ తర్వాత మనం ఎప్పుడైతే రాముడికి సంబంధించిన అట్లా అనటం ఏంటి అని చెప్పేసి నేను వీడియో ఇస్తే తమ్నెయిల్ మార్చని చాలామంది రిక్వెస్ట్ చేసి తమ్నెయిల్ మార్చేశారు. బట్ వీడియో అయితే అంతే ఉంచారు. అతో తీస్తున్న ప్రతి వీడియోకి కూడా వాంటెడ్గా, మరలా చెప్తాను, చాలా వాంటెడ్గా, ఇది నాకు ఒక మినిస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం. ఇది పిఆర్ఓలు ఉంటారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని, మా జర్నలిస్ట్లో ఉంటారు వాళ్ళు. అండ్ మినిస్టర్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు మా జర్నలిస్ట్లో ఉంటారు, నాకు బాగా సన్నిహితులు ఉన్నారు. ఓకేనా? వైసీపీ గవర్నమెంట్లు అలాగే ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నారు, టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్, టీడీపీ జనసేన వీళ్ళ సంవత్సరాలు కొంచెం క్లోజ్ అనమాట నాకు. బట్ నేను డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉంటే నా పని నేను చూసుకుంటే ఎవరిని సమాచారం కోసం అడుగుతాను తప్ప వేరేదైతే నేను హడావుట్ చేయను. ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? శివ, నీ దగ్గర కానీ వేరే ఛానల్స్లో కానీ ఎక్కడైతే ఎవరైతే మిమ్మల్ని అసభ్యంగా దూషిస్తూ అది మర్డర్ మర్డర్ మర్డర్, మీ కళ్ళుకేమైంది అద్దెనిది ఘోరంగా కామెంట్లు ఎవరైతే పెట్టారో వీళ్ళ వెనక వచ్చేసి పాస్టర్ల ముఠా ఉంది అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు. ఇదేంటి అన్న, వీళ్ళ వెనక ఒక పొలిటికల్ ముఠా ఉంది. ఎవరు రావాలంటే వైసీపీ అన్నది ఇదిగో ఈరోజు లోకేష్ నోటి వెంట వచ్చింది. డే 1 నుంచి నేను చెప్తుంది అదేనా? ఈరోజు మంత్రి లోకేష్ చెప్పాడండి. డే 1 నుంచి నేను చెప్తుంది అదేనా కాదా? వెనకాల ఉన్నది వైసీపీ వైసీపీ వైసీపీ, జగన్ 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 అని ఈరోజు లోకేష్ అదే చెప్పాడు. క్రాస్ చెక్ చేస్తే నాకు నిజం కూడా అదే తెలిసింది. నిన్న నన్ను ఎవరో టార్గెట్ చేస్తే వీడియో చేశారంట. ఆ తర్వాత అంతకుముందు వచ్చేసి ఎవరో మళ్ళీ ఇంకో వీడియో చేశారంట, నాకు లింక్స్ పంపుతున్నారు, అలా దేశం పంపొద్దు. ఓకేనా? మంచి అనుకుంటే అక్కడ చూస్తే తీసుకోండి, చెడు అన్నా తేడాగా ఉందన్నా రిపోర్ట్ కొట్టండి, లేదన్నప్పుడు ఆ ఛానల్ని రికమెండ్ చేద్దని చెప్పేసి వచ్చేసాడు. అంతే, మనం పట్టించుకోవద్దు. పట్టించుకున్నామంటే ఇంక అంతే సంగతులు, చెలరైపోతారు. వద్దాల మనం కరెక్ట్గా ఉన్నాం, కరెక్ట్గానే ఉందాం. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, నిన్న జెస్సికా చెప్పినా, మన ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు కిరణ్ చెప్పినా చాలా క్లారిటీగా ఏం చెప్పారు? ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, విచారణ సవ్యంగా జరుగుతుంది, నిజ నిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి, దయచేసి ఎవరు కూడా రూమర్ స్ప్రెడ్ చేయొద్దు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయొద్దు అని చెప్పున్నారు. దానికి సంబంధించిన నైట్ వీడియో పెడితే దాని కింద కూడా మనకు తేడా కామెంట్లు పెడతా వచ్చారు. ఖచ్చితంగా ఇలా తేడా కామెంట్లు ఎవరైతే పెట్టారో సోషల్ మీడియాలో నేను వదిలేసాను, నేను పట్టించుకోవాలా. బట్ మీ కామెంట్స్ని మొత్తం కూడా ఆల్రెడీ మినిస్ట్రీ వాళ్ళు సేకరించారు, పోలీసులు సేకరించారు. సోషల్ మీడియాలో ఎవరైతే ఈ రకం కామెంట్లు పెట్టారో దారుణంగా ఈ వీడియోస్ ఇచ్చి మనం తిడుతూ మత విద్వేషాలు రచ్చగొట్టే విధంగా ఇది చేస్తూ అది మర్డర్ 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 అంటూ ఎవరైతే హడావుడి చేశారో మీ లిస్ట్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంది. అన్నిటికి మించి పాస్టర్లు అంటూ ఎవరైతే వచ్చి హత్య 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 హడావుడి చేస్తారో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తున్నారా రిమైండ్, నేను ఏమీ మాట్లాడను. వారికి సంబంధించిన ప్రతిదీ కూడా పోలీసులు ఆల్రెడీ సేకరిస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం కూడా నిఘా పెట్టి ఉన్నారు. సో వన్స్ మరి కాసేపట్లో నాని అనుకోవటం ఈరోజు కానీ రేపు కానీ పాస్టర్ ప్రవీణ్ సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది. మీన్ వైల్ ఎస్పీ నరసింహ కిషోర్ గారు ఉన్నారు కదా, అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏమైంది ఏంటి మొత్తం చెప్తారు. ఎందుకు? పాస్టర్ ప్రవీణ్ని కావాలని జనాలలో చులకన చేయటానికి, క్రైస్తవులలో ఆయన పట్ల ఉన్నటువంటి గొప్ప పేరును చెడగొడటానికి
వాంటెడ్గా కొంతమంది చేసినట్టుగా తెలిసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీ శవరాజకీయం చేసింది. జాన్ బెన్నీలింగం ఎవరో క్యాండిడేట్, వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీలకు క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు. అతను జాన్ జిగిరి వైసీపీ బ్యాచ్. పాస్టర్ అజయ్ విజయ్ ఎవరో కుర్రాడు ఉన్నాడు, కుర్రాడు పెద్దోడు. అతను ఖమ్మం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు కదా, అతని పేరు వచ్చేసి ఏంటబ్బా, వీరప్ప ఎర్రప్ప సమ్మేదో పేరు, అజయ్ కాదు. ఇతను వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి స్టూడెంట్స్ వింగ్కి అధ్యక్షుడు చేశాడు. వీళ్ళిద్దరే మెయిన్ హడావుడి హైలైట్ చేసింది. నెక్స్ట్ ఇంకా అతను విజయప్రసాద్ రెడ్డి ఎవరో ఉన్నారు, అతను రెడ్డి. సో 1 బై 1 క్రాస్ చెక్ చేసుకుంటా పోతే అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్, ఇతను వైఎస్ రాష్ట్ర జాన్ జిగిరి బాగా క్లోజు. సో ఇలా మొత్తం క్రాస్ చెక్ చేయండి, మొత్తం ఒకచోట ఆగిపోతుంది. ఏంటది, పాస్టర్ ప్రవీణ్ని ముందు పెట్టి మన శవరాజకీయం చేద్దాం. మహా అయితే పాస్టర్ ప్రవీణ్ తప్పు చేశాడు, తాగున్నాడు, లేదన్నప్పుడు పదే యాక్సిడెంట్ అని వెళ్ళిపోయాడు అన్న చెడ్డ పేరు ఆయనకు వచ్చింది. క్రైస్తవులలో ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు పోయిద్ది. దెన్ ఆ తర్వాత ఆ పేరు మనం పొందవచ్చు, మంచి పేరు అన్న వేళ కొంతమంది అంట. ఇంకొంతమంది ఏమో ఈయన్ని ముందు పెట్టేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి కుటుంబ ప్రభుత్వాన్ని బ్యాడ్ నేమ్ వచ్చేసి ఎంత వీలైతే అంతవరకు శవరాజకం చేసేద్దాం, లబ్ధి పొందాం. ఇలా వైసీపీలో ఉన్నారన్నది ఈరోజు లోకేషే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, డే 1 నుంచి నేను కానీ TV5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, రకరకాల ఎవరైతే ఉన్నారో మీరేమో కూటమికి సపోర్ట్ అని అనుకుంటున్నారు, మేము నిజానికి సపోర్ట్ అంటే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మీరు క్రాస్ చెక్ చేయండి. ఆ రోజు జెసికా చెప్పినా, లేదన్నప్పుడు మన కిరణ్ మన ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ చెప్పినా, ఇంకొంతమంది ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ మార్టం వద్దు బాడీ ఇచ్చేయమన్నారు. పోస్ట్ మార్టం చేయాల్సింది అని హడావుడి చేసింది ఎవరు? హత్య అని హడావుడి చేసింది ఎవరు? ఆ తర్వాత కూడా అది హత్య, ఫోటోలో ఉన్నది ఆయన కాదు, అది హత్య, అక్కడ పడింది ఆయన కాదు, అది హత్య, ఇలా రకరకాల మాట్లాడుతూ ఉంటే పోలీసులు ఏం చేశారు చెప్పండి, మీడియా ఏం చేశారు చెప్పండి. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి హైదరాబాద్లో ఎప్పుడు బయలుదేరాడు, ఆ నైట్ 11:43 ఎక్కడ ఆ యాక్సిడెంట్ అయింది, ఈ మధ్యలో ఏం జరిగిందని మొత్తం లిస్టు తీస్తూ పోతూ ఉంటే ఎల్బీ నగర్లో సవేరా వైన్స్, కోదాడలో వైన్స్, గొల్లపూడి పెట్రోల్ బంక్, రామవరపాడు పోలీసు అండ్ అక్కడ కింద పడతాం. ఆ తర్వాత వచ్చేసి మరలా ఏలూరు మళ్ళీ మందు లిక్కర్ షాపు టానిక్ వైన్స్, ఆ తర్వాత కొవ్వూరు టోల్గేటు, ఆ తర్వాత మరల ఈ మధ్యలో వచ్చేసి జగ్గేపేట చిలకల దగ్గర మరల యాక్సిడెంటు. ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే పాపం ప్రవీణ్ అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఘోరంగా మాట్లాడతారు ఆయన గురించి. అండ్ జెసికా పట్ల ఎవరైతే అయ్యో పాపం జెసికా అన్నటువంటి వాళ్ళు కూడా మౌడికి ఇన్ని అలవాట్లు ఉంటే ఎందుకు ఏమి చెప్పలేదని చెప్పేసి పాపం ఆమెనే అంటున్నారు. నేను అదే చెప్తాను, హ్యుమానిటీతో నేను వీడియోస్తాను. ఈ వీడియోకి దిక్కుమల కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, దిక్కుమలైన కామెంట్లు పెట్టిన వాళ్ళు రకం నేను కాపాడా, కామెంట్స్ బ్లాక్ చేసి తీసేసి. మిగతా చోట్ల మీ కామెంట్స్ అలాగే ఉన్నాయి. ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ విషయంలో హత్య అంటే హడావుడి చేస్తూ అడ్డదిడ్డంగా హిందువులను మాట్లాడారో, ఆ వీడియోలో పెట్టినటువంటి వాళ్ళని యాంకర్లో ప్రజెంటర్లలో అడ్డదిడ్డంగా మీరు బూతులు తిట్టారో, మీ అందరూ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. మీవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాయి, పోలీసుల దగ్గరికి వెళ్తున్నాయి, మీ మీద నిఘా పెడతారు. దయచేసి జాగ్రత్త. ఇప్పటికన్నా పద్ధతిగా ఉంటే సరే, లేదు అంటే ఆ పాస్టర్ ముసుగులు ఉంటే సంఘ విద్రోహ శక్తులు మిమ్మల్ని బలిపశువులు చేస్తారు. జగన్ చేసినది ఇదే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఇదే. దయచేసి ఇక్కడన్నా మారండి, జీసస్ అని నమ్మండి. ఈవెన్ నేను కూడా జీసస్ నమ్ముతా. దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు, మంచిని బోధించాడు, వెళ్ళిపోయినాడు. ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో మా నాన్నగారు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. బట్ నన్ను హిందూ ధర్మంలో ద బెస్ట్ వేలో తీర్చిదిద్దిన ఎవరంటే మా తాతగారు గోపాల్ గారు. మళ్ళీ మా నాయనమ్మ గోవిందమ్మ, ఆమె కూడా జీసస్ ఫాలోవరే. మళ్ళీ వేరే పేర్లే ఉండవు వీళ్ళకి, ఒకటే పేర్లు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, మీరు దైవం అన్నది ఈవెన్ అంత ఎందుకండి, హిందువులకు సంబంధించి ఎన్నిసార్లు నేను చెప్పుంటాను, అరే నాయన ఆ స్వామిజీలు నమ్మొద్దు, ఈ బాబాజీలు నమ్మొద్దు, ఆ పూజలు ఈ పూజలు డబ్బులు వదిలించుకోవద్దు, ఆ రాళ్ళు ఈ రాళ్ళు రాగి. ఫస్ట్ నేను చెప్పింది హిందువులకు సంబంధించే చెప్పా. నా మతానికి సంబంధించి ఫస్ట్ నేను కాపాడుకున్నా. ఆ తర్వాత ఈ విషయానికి సంబంధించి కూడా మనం వీడియో నేను టచ్ చేస్తే కింద కామెంట్లు చూసి అప్పుడు ఇంక ఇన్డెప్త్గా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్తున్నది అదే, మీరు ఏ మతమైనా సరేనండి, అల్లాని నమ్ముతున్నారు, అల్లానే నమ్మండి. మధ్యలో ఖురాన్ ఫాలో అవ్వండి. మధ్యలో మత పెద్దలు చెప్పేటువంటి విషపూరితమైనటువంటి మైండ్లోకి తీసుకోవద్దు. అలాగే క్రైస్తవులైనా హిందువులైనా మీ మత గ్రంథాలు ఏవైతే అవి ఫాలో అవ్వండి. అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, అది జాగ్రత్తగా చూసుకోండి. అది మంచిదిరా అనుకుంటే అది ఫాలో అవ్వండి. ఇది తేడాగా ఉందిరా వద్దులేరా అనుకుంటే అది డ్రాప్ అయిపోండి. బట్ దేవుడిని నమ్మండి, దేవుడిని విశ్వసించండి, మీరు ఏ దేవుడిని అయినా సరే. బట్ మధ్యలో ఉన్న వాళ్ళు మతం పేరు చెప్పి మత పెద్దలంటూ పూజారులైనా పురోహితులైనా పాస్టర్లైనా తర్వాత వచ్చేసి
జిషప్లా బెషప్లా జోసెఫ్లా వాళ్ళైనా ఇక్కడ ముల్లాలైనా ఎవరైనా అన్ని మతాలకు సంబంధించి నేను ప్రతిసారి చెప్పేది అదే, మీరు దేవుడిని నమ్మండి, మధ్యలో ఉన్న ట్రాప్లో పడకండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఐఎమ్ షూర్ పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం పెద్ద కుట్ర జరిగింది. ఆయనని బ్యాట్ చేయలేని వాటిలో కొంతమంది క్రైస్తవులు చేశారు. అండ్ ఆయనను ముందు పెట్టి శవరాజం చేయాలని చెప్పేసి వైసీపీ చేశారు అనేది లోకేష్ స్పష్టంగా చెప్పాడు. నా రీసెర్చ్ కూడా అదే తేలింది. బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటూ దిక్కుమాలని వీడియోలు చేసి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ లిస్ట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వదిలేయచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ మీ మీద నిఘా అయితే ఉండేది, జాగ్రత్త.